కర్నూలు జిల్లాలో బిగ్ టీవీ నిర్వహించిన ఫ్రీ మెడికల్ క్యాంపునకు భారీ స్పందన లభించింది. ఉలిందకొండ గ్రామంలో మద్దిలేటి స్వామి తిరునాళ్ల సందర్భంగా ఈ ఉచిత మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. అమేలియా హాస్పిటల్ వారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది బిగ్ టీవీ. ఈ క్యాంపులో పాల్గొన్న వారికి ఉచితంగా వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. దీంతో బిగ్ టీవీ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు అక్కడున్న గ్రామస్తులు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. కర్నూలు జిల్లా ఉలిందకొండ గ్రామంలో ఘనమద్దిలేటి స్వామి తిరునాళ్ళు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అమీలియో బిగ్ టీవీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉలిందకొండ గ్రామస్తుల సహకారంతో ఈరోజు మెగా మెడికల్ క్యాంపుతో పాటు భక్తులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు. అయితే గ్రామస్తులు కొంతమంది ఉన్నారు. అన్న చెప్పండి, ఈరోజు మన గొంగటాయ కొన సమీపంలో ఇలాంటి మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం ఎలా ఉంది? మీరు యాక్చువల్ రిపోర్టర్లు అంటే మామూలుగా ఏదో అనుకుని భయపడుతుంటారు, కానీ అలా కాదు. ఇలాంటి మంచి మంచి కార్యక్రమం చేయడానికి ముందుకొచ్చి మీ బిగ్ టీ వారు ఫస్ట్ ఉలిందకొండ మెడికల్ క్యాంపు ఎవరికన్నా ఇక్కడ హఠాత్తుగా ఏదైనా జరిగితే కూడా ఇక్కడే డాక్టర్ల నుంచి అలాగే మజ్జిగ పంపిణీ చేసి ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమం ముందు నడుపుతున్నందుకు మీకు బిగ్ టీ వాళ్ళకి ఫస్ట్ కృతజ్ఞతలు. ఈ గణమల్లేటి తిరునాళ్ళలో ఉదయం సీతారాముల వారికి కళ్యాణోత్సవము, అలాగే మధ్యాహ్నం గుండు పందెము, అలాగే బండ పందెము, డ్రామా కార్యక్రమంలో పలువురు కార్యక్రమంలో ఇక్కడ జరుగుతున్న నిత్య అన్నదానానికి కూడా బివి జయనాథ్ గారు ఎన్ని సంవత్సరాల నుంచో కూడా భోజన కార్యక్రమం జరుపుతున్నారు. అలాగే బండ పందానికి మేము కూడా ముందుకొచ్చి ఫస్ట్ ప్రైజ్ ఇస్తున్నాము. అలాగే గ్రామ పెద్దలందరూ కూడా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమం నడపడానికి వారికి తోచినంత సహాయం చేసి ఈ కార్యక్రమం ఘన విజయంగా నడుపుతున్నందుకు ఫస్ట్ గ్రామస్తులకు అందరికీ మా యొక్క ధన్యవాదాలు. అలాగే ఇక్కడున్న యూత్ ఈ కార్యక్రమానికి ఏవి కావాలన్నా సహకారం అందించి ఇక్కడున్న పనులన్నీ బండ ఎగ్గే కాడైతేమి, గుండెత్తే కాడైతేమి, భోజనాల దగ్గర అయితేమి ప్రతి ఒక్కరూ పాల్గొని ఇక్కడ సహాయం చేస్తున్నందుకు వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. జనరల్గా ఒక న్యూస్ ఛానల్ అంటే వార్తల్లో బిజీగా ఉంటుంది, కానీ ఇలాంటి బిగ్ టీవీ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం పట్ల ఏమంటారు? యాక్చువల్గా న్యూస్ రిపోర్టర్లు అందరూ ఎనీ టైం బిజీగా ఉంటారు. ఎక్కడ ఏం దొరుకుతుందో ఏ న్యూస్ దొరుకుతుందో తెలియదు, కాబట్టి వారు ఎంతో బిజీగా ఉంటారు. కానీ అలాంటి బిజీ కాకుండా ఇక్కడ ఉన్నటువంటి బిగ్ టీవీ వారు ఇక్కడ జరుగుతున్నటువంటి ఎంతోమందికి మేలు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ మెడికల్ క్యాంప్ కానీ, మజ్జిగ పంపిణీ కానీ, అలాగే ఇక్కడ జరుగుతున్న ఉత్సవాలని ప్రపంచానికి చూపించి మా ఊరి ఘనతను చూపించడానికి ముందుకొస్తున్నందుకు వారికి మా యొక్క కృతజ్ఞతలు. మరి కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాం. బ్రదర్ చెప్పండి, ఈరోజు బిగ్ టీవీ చేపట్టినటువంటి ఈ మెగా మెడికల్ క్యాంపు ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఎలా ఉంది? మరి ఈరోజైతే ముఖ్యంగా మన ఉలిందకొండ గ్రామంలో శ్రీ ఘనమద్దిలేటి స్వామి వారి తిరునాళ్ళ జరుగుతూ ఉంది. అయితే భక్తులు కాస్త గుడి ఊరికి దూరంగా ఉండడంతో ఎండ తీవ్రతలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. మరి భక్తాదులందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈవి రమణన్న గారు అయితేనేమి, మరికొందరు గ్రామస్తుల సపోర్ట్తో ఈరోజు ఈ బిగ్ టీవీ వారు అయితేనేమి, అమీలియా హాస్పిటల్ వారు అయితేనేమి మెడికల్ క్యాంపులు అరేంజ్ చేసి మరి భక్తాదులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి ఎండ తీవ్రతను తట్టుకునేలా ఈ మజ్జిగ పంపిణీ అయితేనేమి, ఓఆర్ఎస్ అయితేనేమి పంపిణీ చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మా ఊరు వాళ్ళు అయితే చాలామంది న్యూస్ రిపోర్టర్స్ ఎక్కడెక్కడ ఏదైనా తప్పులు జరుగుతాయో తప్పు వేసి చూపిద్దామా, బ్లాక్మెయిల్ చేద్దామా అనే ఆ ధోరణిలో నడుస్తూ ఉంటారు. అయితే ఈ బిగ్ టీవీ వారు మా ఉలిందకొండ గ్రామంలో ఇలాంటి ఈ జనాభా అత్యధికంగా కలిసేటువంటి తిరునాళ్ళ ఇది. ఎటువంటి ఇబ్బందులు జరిగినా ఏం జరిగినా ఊర్లేకపోవాల్సిన పరిస్థితి లేకుండా మరి డాక్టర్స్ని అందుబాటులో పెట్టి అమీలియా హాస్పిటల్ వారిని చాలా చక్కగా ఈ మెడికల్ క్యాంప్ అయితే ఏర్పాటు చేశారు. భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వారు మరి మజ్జిగ పంపిణీ అయితేనేమి, ఓఆర్ఎస్ అయితేనేమి, అదేవిధంగా ఈ మెడికల్ క్యాంపులో ఏదైనా వాళ్ళకి డిసీజెస్ ఉన్నా సరే వారికి కొన్ని సలహాలు ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి కొన్ని మందులు కూడా పంపిణీ చేసి మరి ప్రజలకైతే చాలా ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు చెప్తున్నారు. కాబట్టి మా గ్రామ ప్రజల తరపు నుండి, మా యువత తరపు నుండి కూడా ఈ బిగ్ టీవీ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మరి కొంతమంది యువత ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. అన్న చెప్పండి, అంటే మీ సపోర్ట్తో కొంత ఇక్కడ ఉండే ఈ తిరునాళ్ళలో మనం మజ్జిగ పంపిణీ చేస్తూ ఉన్నాం, ఎలా ఉంది? ఈ ఉలిందకొండ గ్రామ తిరునాళ్ళలో ఇలాంటి ప్రోగ్రాం ఫస్ట్ టైం జరుగుతుంది. ఎప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్ అయితే చేయలేదు. ప్రెస్ వాళ్ళు కానీ, తర్వాత హాస్పిటల్ వాళ్ళు కానీ ఎవరు చేయలేదు. కానీ ఈ ప్రోగ్రాం పెట్టినందుకు ఈ ఊర్లో ఇప్పుడు ఎండల తీవ్రతలు చాలా ఉన్నాయి, కావున ఇటువంటి ప్రోగ్రామ్స్ చాలా మంచిది. ఈ విధంగా చేసినందుకు బిగ్ టీవీ వాళ్ళకి, అమీలో హాస్పిటల్ వాళ్ళకి,
చాలా కృతజ్ఞతలు. లిందగొండ గ్రామంలో ఈ గణమద్లేటి స్వామి తిరునాళ్ళ సందర్భంగా జనాభా చాలా ఎక్కువగా ఉంటుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ బిగ్ టీవీ వాళ్ళు, అమీలియా హాస్పిటల్ వాళ్ళు ఈ జరుపుతున్న కార్యక్రమం అయితే చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఇప్పుడు ఎండ తీవ్రత చాలా అధికంగా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు పెట్టడం మాకు చాలా సంతోషం. మా గ్రామ ప్రజల నుంచి కూడా బిగ్ టీవీ నుంచి శ్రీరామ్కి, అలాగే అమీలియా హాస్పిటల్ వాళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అంటే మరి కొంతమంది యువత కూడా ఉన్నారు, వారితో మాట్లాడదాం. బ్రదర్ చెప్పండి, ఈ క్యాంపు ఎలా ఉంది, ఎలాంటి ప్రాబ్లమ్స్తో ప్రజలు వస్తూ ఉన్నారు, ఎలా ఉంది? శ్రీ గణమద్దిలేటి తిరునాళ్ళ సందర్భంగా ఈ బిగ్ టీవీ నిర్వహించినటువంటి ఈ మజ్జిగ పంపిణీ మెడికల్ క్యాంపు సందర్భంగా ప్రత్యేక అభినందనలు ఉలిందకొండ గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నారు. అంతే, చాలా గర్వించదగ్గ విషయము. ప్రెస్ వారు ఇలాంటి సేవా కార్యక్రమంలో, సామాజిక కార్యక్రమంలో ముందున్నందుకు ప్రత్యేక ఉలిందకొండ గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక అభినందనలు. ఇది మొత్తంగా ఈరోజు ఉలిందకొండ గ్రామంలో జరుగుతున్నటువంటి గణమద్దిలేటి స్వామి తిరునాళ్ళ సందర్భంగా ఈ స్థానికంగా ఉన్నటువంటి ఉలిందకొండ గ్రామస్తుల సహకారము, అమీలియో హాస్పిటల్, బిగ్ టీవీ సౌజన్యంతో ఇదంతా కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో ఎండ తాకిడికి తట్టుకునే విధంగా ఉపశమనం పొందడం కోసం ఈరోజు మనం చేపట్టినటువంటి ఈ మెడికల్ క్యాంపులో ప్రధానంగా ఓఆర్ఎస్తో పాటు మజ్జిగ పంపిణీ చేయడం చాలా ఆనందంగా ఉందంటూ స్థానిక గ్రామస్తులు తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి మెడికల్ క్యాంప్స్ మరెన్నో జరిపి మరింత ముందుకెళ్లాలంటూ బిగ్ టీవీని కోరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ రావుతో శ్రీరామ్, బిగ్ టీవీ, కర్నూలు జిల్లా.